కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, శబ్దం హల్లెలూయా. మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు మనతో ఏమి మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్న మాటలను మనము జాగ్రత్తగా మనము చదువుకుందాం, లేఖనాల ద్వారా తెలుసుకొని మరింత మనము ప్రభు దగ్గర ఆశీర్వాదము పొందుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన ద్వారాగా ప్రయోజనాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే ప్రార్థన ద్వారా ప్రయోజనాలు. ప్రార్థన చేస్తే ఏమేమి ప్రయోజనాలు మనకు ఉంటాయో దేవుడు మనకు రాయించాడు. రాయించిన వాటిని మనం ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకున్న వాటి ప్రకారముగా మనము విని నేర్చుకొని ఎప్పుడైతే నడుచుకుంటామో పరిశుద్ధ గ్రంథములో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, ఏ విధంగా దీవించబడ్డారో వారిని చూసుకొని మనము గనుక దీవించబడాలి, మనము గనుక ఆశీర్వదించబడాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం, పరిశుద్ధ గ్రంథములో మనము చూద్దాం. మొదటి త్రెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం. 5వ అధ్యాయము 15వ వాక్యము. 5వ అధ్యాయము 15వ వాక్యము అందరము కలిసి చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని చూసి ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చెయ్యకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడమైన మా దేవా, మహోన్నతుడమైన మా తండ్రి, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త, నడిపించిన నాయకుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. చదువుబడిన లేఖనము నీది ప్రభువా. నిలబడుతున్న నీ దాసులను వెడుతులను ఎందుకు పనికిరాని వాని, అలాంటి వానైనప్పటికీ నీ ఆత్మ జ్ఞానముతో నన్ను నింపి బలపరిచి స్థిరపరిచి సహాయము చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనకు చదువుబడిన లేఖన మనకి ఏమని చూపిస్తా ఉంది అని అంటే, ప్రార్థన మొదటిగా ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చెయ్యకుండా చూచుకొనుడి. ఏం చూసుకోవాలంట మనము? కీడు ఎవరైనా మనకు చేస్తే తిరిగి మనము కీడు చేయకోకుండా మనము చూసుకోవాలంట. వాళ్ళు కీడు చేశారని మనము కీడు చేశామనుకో, మళ్ళీ వాళ్ళు కీడు చేశారనుకో, మళ్ళీ మనము కీడు చేశామనుకో, ఇంకా అక్కడేమన్నా ఆ కీడు సర్దుమణిగిపోతుందా? కాబట్టి ఎవరైనా నీకు కీడు చేయాలని చేస్తే చేయని ప్రభు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు నువ్వు చెయ్యవద్దు, మేలైన దానిని నువ్వు వెతుకు, మేలైన దానిని వెతికి
ఆ వ్యక్తికి మేలైనది నువ్వు చేస్తే నేను నీకు తోడుంటాను అంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచు. కీడుకు ప్రతి కీడు నువ్వు చేస్తా ఉంటే దేవుడు నీకెందుకు తోడు ఉంటాడు? వాడు నువ్వు ఒకటే. లోకంలో ఉన్నది కదా, కొట్లాడుకున్న తర్వాత గాడిది గుర్రము ఒకటే అంటారా అనగా లోకంలో వస్తున్న సామర్థ్యం. కాబట్టి కీడుమడు చేస్తున్నాడు అంటే చేయమని వాడి. కీడు చేస్తే నువ్వు మేలు చేయి. వాడు నీకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడా? ఉండని. నువ్వు మేలైన దానిని వెతికి, మేలైన దానిని నువ్వు వెతికి ఎప్పుడైతే నువ్వు మేలు చేస్తావో నేను నీకు సమీపముగా ఉన్నాననేది నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మనము కీడుకు ప్రతి కీడు చేయడానికి కాదు మనం ఉండేది. కీడు చేసిన వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ కింద ఒక మాట అంటాడు, మీరు ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను. ఎవరందరి? ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఎడతెగక నీకు ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే నువ్వు కీడు చేయడానికి ఇష్టపడవు. అవతల వాడు కీడు చేస్తున్నాడు, వాడు చేస్తే మనం ఊరుకుంటామేంది? వాడు కట్టేది అన్నాడు కదా, మనం పైపేది అన్నాము అనుకుంటే అది సత్యమునగదు. అది దేవుని బిడ్డలకు మర్యాద అయినది కాదు. కాబట్టి అవతల వాడు నీకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడా? ఉండని. నువ్వు మాత్రం మేలైన దానిని వెతికి నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థనకున్న శక్తి అది. అందుకే మనము ప్రార్థన చేస్తూ ఏం చేయాలి? మనము సంతోషంగా ఉండాలి. సంతోషం ఉంటుందా? కీడు చేస్తూ ఉంటే, కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉంటే మనకు సంతోషం ఉంటుందా? ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, మేలైన దానిని నువ్వు చేసి సంతోషంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూద్దాం ఎవరెవరు, చూద్దాం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు మేలు చేసి పొందుకున్నారో, ఎవరెవరు ప్రార్థన చేసి దేవుని కృప పొందుకున్నారో చూద్దాం. ఆది కాండంలోకి రండి. ఆది కాండము 4వ అధ్యాయము చూద్దాం. 4వ అధ్యాయము 26వ వాక్యంలో మనము చూద్దాం. 26వ వాక్యము చూద్దాం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. హల్లెలూయా. ఎప్పుడు ఆరంభమైనది? ఈ హేనోషు మరియు సేతు కుమారుడు పుట్టిన తర్వాత ఇక్కడ యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైందంట. అంతకుముందుకు ప్రార్థన ఉన్నదా? అంతకుముందుకు ప్రార్థన ఉన్నదంటే ప్రార్థన లేదా? ఉన్నదా? ఉన్నట్లేనా? లేనట్లా? లేనట్లు. ఆ బిడ్డ పుట్టాడు గనక ప్రార్థన ప్రారంభమైందట. మనము మనకు ఏం చేయాలంటే, మనకు బిడ్డలు పుడితే మనము మనకు ఏం చేయాలి? ప్రార్థనలో మనం వెతకాలి. ప్రార్థనలో మనం ఎప్పుడైతే వెతుకుతామో
ఎప్పుడైతే ప్రార్థన మనం చేస్తూ వస్తామో, మనం చాలా మంది అంటూ ఉంటాం, నా కొడుకు పుడతానే మాకు దశ కలిగి వచ్చింది, లేదు మా బిడ్డ పుడతానే మాకు అంతమందికి ఉద్యోగం లేదు, తర్వాత మాకు ఉద్యోగం వచ్చింది, లేదు మా చిన్న కొడుకు లేదా మా చిన్న కూతురు పుట్టినాక మా ఆయనకు సంపద కలిగి వచ్చింది అని మనం చెప్పుకుంటా ఉంటాం. అయితే ఈ లోకంలో ఉన్న సంపదైనా, ఈ లోకంలో ఉన్న ఉద్యోగమైన, ఈ లోకంలో ఉన్న ధనము ధాన్యము ఏదైనా నీకు ఒకప్పుడు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ప్రార్థన ప్రారంభమైందంటే యేసు నీకు తోడున్నాడని గుర్తు. యేసు నీకు తోడుంటే ఇంకా నీకు సంపద ఎందుకు, నీకు ఉద్యోగం ఎందుకు? ఉద్యోగం ఇచ్చేది ఆయనే, సంపద ఇచ్చేది ఆయనే. నువ్వు ఆయనతో నువ్వు ఉంటే, నీతో ఆయన ఉంటే నువ్వు ఆకలితో ఉంటావా? ఉండవు. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాం మరో మాట మాట్లాడుకోకుండా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు వెళ్ళు అనగానే అబ్రహాము మరో మాట మాట్లాడుకోకుండా ఆయన సముఖము నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అబ్రహాము దీవించబడలేదా? 3 తరాల వరకు అబ్రహాము దీవించబడినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది. మరి ప్రార్థన, దావీదు 7 మార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒక్క మారు కాదు, రోజుకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన దావీదు ఎక్కడ ఉన్నాడు? ఆయన అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, ఎడారిలో తిరిగాడు, సింహాల మధ్యలో తిరిగాడు, పులుల మధ్యలో తిరిగాడు, ఎలుగుబంట్ల మధ్యలో తిరిగాడు. అడవిలోనే తిరిగి, అడవిలోనే తిని, అడవిలోనే నిద్రించిన వాడు ఎవరు? దావీదు. మరి అలాంటి వాణి దేవుడు ఏం చేశాడు? రోజుకు 7 మార్లు ప్రార్థన చేసిన దావీదుకు ఏమిచ్చాడు? గొర్రెల కాపరి. పనికిరాడని తల్లి తండ్రులు, అన్నదమ్ములు, పనికిరాడు, పనికొచ్చేవాడు కాదు, ఇడు పనికిరాని వాడు, ఈయనకి ఓ అంటే నారాదని చెప్పేసి తీసుకెళ్లి గొర్రెల కాపరిగా వదిలిపెడితే దేవుడు వదిలిపెట్టాడా? తల్లిదండ్రి వదిలిపెట్టారు, అన్నదమ్ములు వదిలిపెట్టారు, బంధువులు వదిలిపెట్టారు, స్నేహితులు వదిలిపెట్టారు. మరి దేవుడు వదిలిపెట్టాడా? దావీదును దేవుడు వదిలిపెట్టరా? సింహం మీద విజయం ఇచ్చాడు, ఎలుగుబంటి మీద విజయం ఇచ్చాడు, తర్వాత గొలియాతు మీద విజయం ఇచ్చి ఆ దేశంలో నుంచి తీసుకొని వచ్చాడు, రాజు సముఖానికి తీసుకొని వచ్చాడు. రాజు కనుక వణికిపోయాడు. మొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు? సౌలు రాజు. అలాంటి వాణి సౌలు రాజు కుమార్తెనే వివాహం చేసుకోవడానికి ప్రభు మార్గము తెరిచాడు. చప్పట్లు కొడుతూ ప్రభు రామని మహిమపడతాడు. నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుడికి ఇయ్యలేనిదంటూ ఏ ఒక్కటి ఉండదు. ప్రార్థన చేసి విజయం సాధించిన వాడు దావీదు. కాబట్టి మనము ఎవరికి ఏం చేయకూడదు నేర్పించాడు దేవుడు మనకు. కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. మేలైనది చేస్తే దేవుని దగ్గర నుంచి నువ్వు మేలులు పొందుకుంటావు. చప్పట్టు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. చూద్దాం ఈ వ్యక్తి, మనము చూద్దాం ఏ విధంగా ప్రార్థన చేసి దేవుని ద్వారా కృప పొందుకున్నాడో. ఇక్కడ మనకు ప్రార్థన ఆరంభమైంది. ఇక్కడ ఆదికాండము 26లో మనము ప్రార్థన ఆరంభమైనట్టుగా మనము చూసాము. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు
రాశాడు. ఈ రోమియోలకు ఒక పత్రిక రాసి చెప్పాడు. చూద్దాం. 10వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యము చూద్దాం. 13వ వాక్యము చూద్దాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమ పడుదాం. ఎక్కడ చేశాడు ఈ వ్యక్తి? ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో. ఎవరు నామమును బట్టి ప్రార్థన చేయాలి? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అంతా చేసి ఏమంటాము? యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అంటారు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా ఈరోజు ఉపవాస ప్రార్థన అయ్యా, ఈ ఉపవాస ప్రార్థనకు మేమందరం వచ్చాం ప్రభువా. నీ దాసుడు ఏ మాటలు చెప్తాడో ఆ మాటలు మేము వినాలి. విని వాటి ప్రకారంగా మేము నడవాలి. వాటి ప్రకారంగా మేము జీవించాలయ్యా. ఆ విధంగా మా నోటికి అయ్యా నువ్వు బూరగా ఉండి నడిపించు మమ్మల్ని. నీ దాసుని నోటికి బూరగా ఉండి నడిపించు. మేము ఆ విధంగా నేర్చుకోవాలి. నీ దాసుడు మాకు చెప్పాలి. ఆ విధంగా మేము ముందుకు నడవాలని మనం ఏం చేయాలి? వినగలిగిన మనసు, హృదయము, చెవులు ఇవన్నీ దురద చెవుల నుంచి విడిపించి ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు, విజయం సాధించాడు. తన కుటుంబము ఎక్కడే గాని నశించుకోలేదు. తనకున్న సంపద నశించుకోలేదు. సంపదను ప్రభు అధికముగా చేశాడు. తన కుటుంబాన్ని కనుక అధికముగా చేసి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న బలము ఎలాంటిది అంటే రక్షణలోకి నడిపిస్తుంది. నీకు ప్రార్థన అంటే నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. అలాంటి రక్షణ నీకు కావాలి. డబ్బుంటే నీకు రక్షణ వస్తుందా? రాదు. బంధువులుంటే రక్షణ ఉంటుందా? ఉండదు. స్నేహితులుంటే నీకు రక్షణ ఉంటుందా? ఉండదు. నీ అమ్మైనా నీకు రక్షణ ఇవ్వలేదు, నీ నాన్నైనా నీకు రక్షణ ఇవ్వలేదు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణము ఏ విధంగా నశించిపోయింది అంటే ప్రార్థన లేకనే. సొదొమ గొమొర్రా పట్టణము ప్రార్థన లేక ఏమైపోయారు? పాపముతో నిండి ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరు మిగలకుండా ఏమైపోయారు? అగ్ని గంధకముల చేత కాల్చబడారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు సెలవిస్తున్నాయి అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణములో నీతిమంతులు లేరు, ఒక్కడును లేడు. అందరూ దేవుడిచ్చిన మహిమను పొందుకోలేక అందరూ పాపములో మునిగి తేలారు. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న తల్లులు, తండ్రులు అందరూ పాపము చేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా కాలిపోతా ఉన్నట్టు గంధకములతో, అగ్ని గంధకములు. ఎలా వస్తాయి అంటే అగ్ని గంధకములు అంటే, ఈసారి ఎండల కాలం మీరు చూశారో లేదో, ఈసారి ఎండల కాలము చూశారో లేదో, ఎటువంటి ఎండ ఉన్నింది? తట్టుకోలేని పరిస్థితిలో మజ్జిగ తాగినా, నీళ్లు తాగినా, పెరుగు తాగినా, ఏమి తాగినా తట్టుకోలేనంత పరిస్థితి ఎండలు వచ్చాయి. మరి అలాంటి ఎండలు ఇంకా కొంచెం తీవ్రంగా వస్తే ఇంకా పరిస్థితి ఏమైపోతుంది మనకు? కాబట్టి దేవుని బిడ్డలమైన మనము కీడు చేయకూడదు. ఎవరికైనా మనము కీడు చేయక
మేలైన దాన్ని నువ్వు చేసి నువ్వు కృప మేలైన దానిని వెతికి కీడు చేయకుండా ప్రార్థన చేయడం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు బలపరిచి నడిపిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని ఎవరైనా నీకు రక్షణ ఇవ్వలేరు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడైనా కానీ యేసు నామములో ప్రార్థన చేసిన వారికి రక్షణ దొరుకుతుందంట. రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుంది? మనుషుల దగ్గర నీకు రక్షణ దొరకదు. బంధువులు ఏదో చెప్పచ్చు, నేనున్నావులే భయపడాకు, మేము రక్షించుకుంటాం, మేము బతికించుకుంటాం అని చాలా మంది చెప్తా ఉంటారు. ఎవరి వలన కాదు, బతికించడానికి ఎవరి వలన కాదు, రక్షించడానికి ఎవరి వలన కాదు. కానీ కాదు, అది నాకు తెలుసు. నేను మేనమ్మ ఇద్దరము ఒక చోటనే కూర్చొని మా చేతుల మీదనే మా తొడల మీదనే బాబు పట్టుకొని ప్రాణం విడుస్తుంటే ఏం రక్షించుకున్నామేమో? ఇద్దరము ప్రార్థన పరులమే. ఏం రక్షించుకున్నాము? ఏం రక్షించుకోలేదు. మా చేత ఏమీ కాలేదు. ఒక తండ్రి చేతనే కాల. మరి బంధువుల చేత ఏమవుతుంది? రోజు ఆపద వచ్చిందనుకో, 10,000 లెక్క ఖర్చు పెట్టాల్సింది వచ్చిందంటే ఉండడమేమో ఉంది కానీ ఇది మళ్ళీ రేపు పొద్దున పీచు కట్టాల పాపకు అంటాడు. అప్పుడు ఏమైపోతుంది అంటే నేను ఇయ్యలేను అనకుండా, మనిషి అలాంటి వాడే. ఇయ్యకుండా, నేను ఇయ్యనని చెప్పకుండానే సైలెంట్గా ఏమన్నాడు అక్కడ? ఉండడమేమో ఉంది కానీ పొద్దున పాపం ఫీజు కట్టాలా, లేకపోతే మన్నాడు ఫీజు కట్టాలా, మన్నాడు పుస్తకాలు తేవాలా, మన్నాడు బ్యాగ్ లేదని డ్రెస్సు లేవని అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, అబ్బాయి ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళకి తేవాలి. అందుకోసం నా దగ్గర అంతమటికే ఉంది అని చెప్పి బంధువులైనా స్నేహితులైనా తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. అదే నువ్వు ఫీజు కట్టాలన్నా, అదే నువ్వు ఆకలితో ఉన్నావు, ఆహారము కావాలన్నా, నా దేవుడు ఎక్కడే గాని లేదని చెప్పకుండా సమృద్ధిగా నా ప్రభుని గీయగలడు. చప్పట్లు కొట్టు ప్రభునామని అనుకుంటాను. నీవు ప్రార్థన చేయాలి. నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తే రక్షణలో నిన్ను నడిపించుకుంటాడు నా ప్రభు. ఎవరికి తెలాలి?
ప్రజలందరికీ తెలాలి. మందిరంలో వచ్చినప్పుడు, మందిరంలో కూర్చున్నప్పుడేమో బెల్లం కొట్టిన రాయిలాగా ఉండి బయటికి పోయిన వెంటనే నా ప్రతాపం చూపిస్తా అని ఒక ఆమె అంటున్నదంట. నేను మందిరంలో నుంచేపే గొర్రెలాగుంటా, బయటికి వచ్చాననుకో నా కథ నీకు తెలియదు అని. గొర్రె స్వభావం ఎలాంటిది అంటే పరిశుద్ధమైన మార్గంలో నడిచేదే గొర్రె. మరి రోంత మురికి కనపడిందనుకో, కొంచెం స్మెల్ వచ్చిందనుకో, కాలువ స్మెల్, దాంట్లో పొల్లాడేది ఏంది? పంది స్వభావం మనం కలిగి ఉండకూడదు, గొర్రె స్వభావమును కలిగి ఉండాలి. దేవుని గొర్రెలము మనం. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని కాపాడుకుంటాను, అవి నా స్వరం వింటాయి, అవి నేను మేపే గొర్రెలవి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యోహాను సువార్తలో. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. ఏ విధంగా జీవించాలి? మన సహనము ఎవరికి తెలాలి? మన బంధువులకు, మన స్నేహితులకు, అందరికీ, మనుషులందరికీ తెలాలి. మనము సహనము కలిగి ఉన్నామని ఎవరికి తెలాలి అని అంటే జనులందరికీ తెలియాలి. ప్రభు సమీపముగా ఉన్నాడని. ఎవరికి సమీపంగా ఉంటాడంట ప్రభు? సహనము కలిగిన వారితో ప్రభు సమీపంగా ఉంటాడు. మరి నువ్వు సహనం కలిగి ఉన్నావా? నువ్వు సహనం కలిగి ఉంటే ప్రభు నీకు సమీపముగా ఉంటాడు. లేకపోతే ప్రభు అంటాడు, ఓయమ్మో వద్దులేరా నాయనా, ఈమె గొంతేదిరా నాయన అంతగా రుస్తూ ఉంది, ఆమె అంతగా రుస్తే ముందుగానే నాకు భయం అంటాడు ప్రభు. అంటాడా? అన్నాడు. ఖచ్చితంగా. అమ్మో ఈ స్వరమేంద్ర ఇంట్లో వస్తున్నాడు, ఈ దగ్గర నేను ఉండను అంటాడు ప్రభు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు సహనము కలిగి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అక్కడ 7వ వాక్యం చూద్దాం ఒకసారి. 7వ వాక్యం చదువుమా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మన హృదయం ఎలాంటిది? మన తలంపులు ఎలాంటివి? అమ్మో ఈ రెండు మోసకరమైనవి, చాలా మోసకరమైనవి. ఒక అందమైన అమ్మాయి కనపడితే పండు ముషిలోడు మనకి ఏం చేస్తాడు? అమ్మాయి దిక్కు కళ్ళారపు కూడా చూస్తూ ఉంటాడు. తలంపులు ఎలాంటివి? మోసకరమైనవి. హృదయం ఎలాంటిది? ఇంకా మోసకరమైనది. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని కృప, దేవుని కనికరము మనకు తోడు ఉండాలంటే అప్పుడు సహనము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్తానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావిలి ఉండును. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రభువా నా తలంపులలో, నా చూపులలో, నా వినికిడిలో, నా నోటి మాటల్లో, నా చేతుల పనులలో, ప్రభువా నా కాళ్ళ నడికలో నైనా పాపమే ఉండకూడదయ్యా, నీ రక్తము చేత కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ హృదయానికి, నీ తలంపులకు ఎవరు కావిలి?
ఎవరుంటారు కావిలి? యేసయ్య ఉంటాడు కావిలి. నువ్వు ప్రార్థన చేయాలి. ఏ విధంగా చేయాలి? కీడు చేయకుండా నువ్వు మేలు చేస్తూ దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయానికి, మన తలంపులకు ఆయన కావలి ఉంటాడు. ఎందుకంటే ఎందుకు కావిలి ఉంటాడు? ఆ రెండే మోసకరమైన. తలంపులలో పుట్టినప్పుడే తాగుదాం పరా అనుకుంటా, అంతేనా? కాదు, తలంపులోనే పుడుతుంది. హృదయం ఏంది? ఇంకా మోసకరమైంది. పదంపా, ఏంది ఇంకా ఇంతసేపు ఉన్నావా? చెడకూడదాం, ఆ కుటుంబాన్ని చెడకూడదాం, ఆ కుటుంబానికి చెప్తాం, లేనిపోని చెప్పి లేనిపోని నిందలు పెట్టి లేనిపోనిగా చేసి అబద్ధాలు అంటే కనుక ఆకేసి ఏం పెడతారు? భోజనం పెడతారు. అబద్ధాలు చెప్తే కనుక పప్పు అక్కకు నిచ్చుకోకుండా ఎక్కడ పప్పేస్తుంది. ఏంటికి? చూసావో లేదో మీ ఇంటి పక్కన ఉన్న అక్క నిన్ను ఏమేమి గొలిగిందో అన్నదనుకో అన్నాక ఉండక్క నీతో మాట్లాడుతుంటే నాకు కుదరదు, కూర ఏం లేదు అన్నామనుకో, ఏమక్క కూర లేదా? లేకపోతే ఉందా, నేను చేసుకున్నా కదా, నేను చేసిందే ఇద్దరం తిన్నాం అంటది. మామూలుగా పోయి గనక అక్క కొంత కురాకు ఉందంటే అక్కడ వస్తుందక్క, నోటే చేసినాను, మా పిల్లలకు మాకు సరిపోలేదు అంటున్నాను. ఖచ్చితంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే హృదయము, మోసకరమైన హృదయాన్ని చాలా జాగ్రత్తగా దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే నీ తలంపులు కావచ్చు, నీ చూపులు కావచ్చు, నీ వినికిడే కావచ్చు, నీ నోటి మాటలే కావచ్చు, నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుడు నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలనో అవే మాట్లాడిస్తాడు. నువ్వు ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగానే నడిపిస్తాడు. ప్రభు అంటాడు, నువ్వు మౌనముగా ఉండు అంటాడు. ప్రభు నాకు అదే మేలు చేసి నేర్పించాడు. నువ్వు మౌనముగా ఉండన్నాడు. ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యా నీకు ఎంత ఇవ్వాలయ్యా? ఎంత ఇచ్చినా తక్కువే అయ్యా అంటున్నాడు, కానీ నీకు ఎంత ఇవ్వాలయ్యా అంటున్నాడు. నేనేమంటున్నా? నీకు ఎంత ఇచ్చినా తక్కువే, నీకు ఎంత ఇవ్వాలో ఇస్తానయ్యా అంటే నేనేమనుకుంటున్నా? ఏమొద్దులే, ఎంతన్నా ఇవ్వని, నేను అడగకూడదు అని నాకు ప్రభు చెప్తున్నాడు. నువ్వేమడగద్దు, నువ్వు మౌనంగా ఉండు. ముందు నేనేమనుకున్నా, మనసులో ఒక 5,000 అట్లా అడిగితే సరిపోతుంది, లేకపోతే 3,000 అట్లా అడుగుదాంలే అని నేను అనుకోని మనసులో వద్దు అంటున్నాడు ప్రభు. వద్దు, నువ్వు సైలెంట్గా ఉండు అంటున్నాడు ప్రభు. సైలెంట్గా ఉన్నప్పుడు నేనేం చేశానంటే సైలెంట్గా నీ ఇష్టమయ్యా అన్నా. నీ ఇష్టమని అనిన తర్వాత ఏం చేశాడు ఆయన ఏం చేశాడు? ఫోన్ పైలో 15,000 ఇచ్చాడు. 15,000 ఇచ్చాడు ఆయన. చూడు, అందుకే మనం ఎలా ఉండాలంటే, దేవుని కలిగి ఉన్న వాళ్ళము మనం ఏం చేయాలంటే మౌనముగా ఉండడం నేర్చుకోవాలి. తొందరపడకూడదు. తొందరపడి నాకు ఇంటి అంతి అన్నామనుకో మనం నష్టపోయిందాం కదా. మరి దేవుని మహాకృప, నువ్వు మౌనముగా ఉండని చెప్పి 15,000 ఇప్పిస్తే నాకు అప్పుడు చాలా అవసరతలు ఉన్నాయి. బాడీ కట్టాలా, పాలు బిల్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ కట్టాలి, చేతిలో పైసలు. అలాంటి సమయంలో దేవుడు నాకు ఇప్పించాడు. అన్ని అవసరతలు కట్టి ఇవ్వాల్సిన వాళ్ళకి అక్కడ 3,000, అక్కడ 2,000 అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు అందరినీ ఇచ్చేసి నేను మౌనముగా ఉంటే నా ప్రభు ఏం చేశాడు? నన్ను దీవించాడు. మీరు కనుక మౌనముగా ఉండడము నేర్చుకోండి. మౌనంగా ఉండడం అంటే ప్రార్థన చేసుకోకుండా కాదు. ప్రార్థన చేసుకోకుండా అయ్యా మౌనంగా ఉండమన్నాడు కానీ పొద్దున లేసిన వచ్చి మౌనంగా ఉన్నారనుకో పస్తే. మౌనంగా ఉంటే పస్తేనా కాదా? కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవునికి అప్పగించి దేవుని ముందర ప్రార్థన పెడితే ఆ ప్రార్థన ద్వారా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని
దీవించడానికి ఆయన సమసిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాడు. చూడండి, దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, మౌనముగా మనం ఉండాలంట. ఎలా ఉండాలి? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్తానికి మించినదంట ఆయన జ్ఞానం. మరి ఆ జ్ఞానం నీకు ఇవ్వాలని అంటే, ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి? ఏ విధంగా నడుచుకోవాలి? కీడు చేయకూడదు. ఎవరికి కీడు చేయకుండా మేలైన దానిని నువ్వు వెతికి నువ్వు మేలు చేస్తూ ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. మేలైన దానిని వెతికి ప్రార్థన చేయాలి. ఇంకా మేలైనది ఏముందప్ప అనుకోవచ్చు. మనము ప్రార్థన చేసి ఆ వ్యక్తిని మార్చాలి. నీకు కీడు చేయని వచ్చాడు, కీడు చేయని వచ్చిన వ్యక్తిని ఏం చేయాలి? నువ్వు మేలైన దానిని నువ్వు వెతకాలి, వెతికి వారికి ఇవ్వాలి. మేలైనది ఏమిటిది? ప్రార్థన. మేలైనది ప్రార్థన. ఆ ప్రార్థన చేసి ఆ వ్యక్తిని నువ్వు దేవుని కొరకు నువ్వు సంపాదిస్తే ఆ వ్యక్తి నువ్వు ఒకటైపోతారు. మీ ఇద్దరి మధ్యలో ఏముండదుగా? కీడు చేసేది ఉండదు. కీడు చేసేది ఉండదు. ఇక్కడ కీడు చేసేది ఉండదు. మేలైనది నువ్వు అతనికి నేర్పించాలి. కీడుకు నువ్వు ప్రతి కీడు చేస్తానే అనుకుంటే ఎన్ని రోజులు చేస్తా పోతావు కీడు? మేలైన దానిని వెతుకు. మేలైనది యేసయ్య దగ్గర ఉంది. ఒకటే ఒకటి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారాగా ఆ వ్యక్తే కాదు, ప్రార్థన ద్వారాగా నువ్వు మారుతావు, ప్రార్థన ద్వారాగా నేను మారుతాను, ప్రార్థన ద్వారాగా ఈ భూమి మీద ఉన్న వారందరూ మార్చగలరు. అందరూ మార్చబడి దేవుని దగ్గరికి రాగలరు. అలాంటి ప్రార్థన నీకు ఉండాలి. కీడు చేశారులే, మేము కీడు చేస్తే సరిపోదా? వాడు కొడితే మేము ఊరుకుంటామా? వాడు ఒకటి కొడితే మేము రెండు కొడతాం, వాడు ఒక్కటి కొడితే మేము రెండింట్లు కొడతాం అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఒక అమ్మ అదే అన్నదన్న, చేతిపడి చేశారు. నాకు చేతిపడి చేసి చంపాలని ముగ్గురు ప్లానింగ్ చేసి ముగ్గురు మాంత్రికులతో చేపించారు. నాకు ప్రభు చెప్తున్నాడు, ఒక మాంత్రికుడు చచ్చిపోయాడు చూడన్నాడు. చచ్చిపోయాడు చూడ ఒక మాంత్రికుడు అన్నాడు. రెండో మాంత్రికుడుగా చచ్చాడులే అన్నాడు. మూడో మాంత్రికుడు భయపడి ఇంకేం చేశాడు? కీడు చేయడం మానేశాడు. అప్పుడు నేనేం చేస్తా వచ్చాను? వాళ్ళ కోసము కీడు చేస్తున్నారు, వాళ్ళు కీడు చేస్తున్నారని నేను పోయి వాళ్ళ ఇంటికాడ పోయి కీడు చేయడము మొదలు పెడితే ఏమైపోతుంది? అక్కడ ఇంకా ఎక్కువైతుంది. అయితే కీడు చేసే వారిని క్షమించు ప్రభువా, వారిని కూడా నాలాగా మార్చి నీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఈరోజు కొండాపురంలో నాకు శత్రువులు లేదు, కీడు చేసే వాళ్ళందరూ లేదు, మాంత్రికులే చచ్చిపోయారు. నాకు కీడు చేసిన మాంత్రికులే చచ్చిపోయారని నా ప్రభు చెప్పాడు. మనుషులు చెప్తే నేను నమ్మను, నేను ఇప్పటికైనా నమ్మను, ఎవరు చెప్పినా నమ్మను. నిన్నొచ్చి పలానాడు తిట్టాడంటే తిట్టుకొని నాకేమంట. పలానమ్మొచ్చి నిన్ను ద్వేషించింది, నిన్ను రకరకాలుగా మాట్లాడిందయ్యా అన్నారనుకో, అంటే నీలే పర్వాలేదులే అంట. ఇంటికి వచ్చి మోకాలు వేసి, ప్రభు ఫలానమ్మ నన్ను ద్వేషించిందని ఫలానమ్మ చెప్పింది ప్రభు, ఫలానమ్మ చెప్పింది నిజమా, ఆమె ద్వేషించింది నిజమా ప్రభు అని ప్రార్థన చేస్తే నాకు ప్రభు చెప్తాడు, వాళ్ళిద్దరూ నాటకాలు వేసేవాళ్ళే, నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ నాటకం అంతా నేను పుట్టుకాలని నేను తీసేస్తానని ప్రభు చెప్తా ఉంటాడు. మనం ఎవరికి కీడు చేయకూడదు, చేయకూడదు. వాళ్ళు చేశారని తెలిసినా నేను చేశారని 3 కుటుంబాలను చూపించినా కానీ నేను చేయలే. కీడు చేసిన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకు కరెంటు ఏం పెద్దగా కూలర్లో నీళ్లు పోసి వైర్ పెట్టినారు. ఆ వైరు తట్టుకొని కింద పడడము, ఆ కూలర్ నీళ్లు ఉలికిపోవడము, కరెంటు రావడము, స్పాట్లో వగిసు కొడుకు మిలిటరీలో చేస్తున్నాడు జాబు.
ఆ కొడుకు చనిపోయాడు. నాకు కీడు చేసిన వారి ఇంట్లో కుమారుడు చనిపోతే ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ప్రభువా, ఏంది ప్రభువా ఈ విధంగా జరిగింది అని చెప్పేసి చాలా బాధపడ్డాను. కీడు చేసిన వారికి కొడుకు పోయాలి కల్లా వానికి అర్థమైనప్పుడు కీడు చేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కీడు చేసేవాళ్ళంటే చేసుకోండి, మనం కీడు చేయకూడదు. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభుకు దగ్గరగా ఉంటాం, ప్రభు దగ్గర ఆశీర్వాదం పొందుకుంటాం. కీడు మన దగ్గరికి రాకుండా ప్రభు కాపాడుకుంటాడు. ఆ విధంగా మనం చేసుకోవాలి. ఏందయ్యా పలుసార్లు నన్ను ఆ పిల్ల ఏం సన్న మాట్లాడుతుందా నీకు తెలియదయ్యా అంటారు. ఒకరు అంటే అన్నీ లేమ్మా అంటారు. ఎన్నాళ్ళంటే తట్టుకుంటావయ్యా అంటారు. ఎన్నాళ్ళంటే ఓర్చుకోవాలయ్యా అంటారు. ఓర్చుకోవాలి. ఎన్నాళ్ళైనా ఓర్చుకుంటే మనకు దీవెన. ఓర్చుకోకపోతే ఏమొస్తుంది మనకు? ఓర్చుకోకపోతే శాపం వస్తుంది మన మీదికి. దేవుని శాపము మన మీదికి రాకూడదు. ఎందుకంటే యేసయ్య రక్తం చేత కడగబడిన మనము కీడు చేయకూడదు, కానీ మేలు చేయటమే నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ మేలు చేస్తాను. నా గ్యాంగులో ఒకడైతే ఏమన్నాడు తెలుసా, నీకు ఇంకా ఎర్రగుంట్లలోనే రాలేవు, బండి దిగలేవు ముందన్నాడు. అమ్మో, బండి దిగలేడంటే నాకు చాలా ఎత్తుకుంటాడు, పొలం ఉంటాడు. నేను భయపడ్డానా? భయపడలా. నా ప్రభుకు అప్పగించాను. ప్రభువా ఇలా అంటున్నాడయ్యా, ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు ప్రభువా, ఆ వ్యక్తి తెలియకంటున్నాడు, క్షమించు ప్రభువా అంతే. అనిన వారానికే నిలబెట్టుకొని బైక్ ఉంటే ఏరేవాడు వచ్చి బైక్ కొడితే కాలు చిటికినే ఎగిరిపోయింది. నా దగ్గరికి బతుకుండొచ్చు. అయ్యా 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 ఇంకా నువ్వేదమ్మా ఇల్లు పెట్టించా, నా ఏది ఎగిరిపోయిందయ్యా, నా కర్మ నాకు అర్థమైందయ్యా. నేను అనడమే నా తప్పు అనలేదు, కానీ నాకు అర్థమైందయ్యా అన్నాడు. నాకు అర్థమైంది, నీ దగ్గరికి వచ్చాను, నాకు లీవ్ పెట్టించి చేపించాలంటే చేపిస్తాను. లీవ్ పెట్టించి చేపించి ఆ గాయం మానేంత వరకు లీవ్లోనే ఉండి గాయం బాగా చేసుకొని తర్వాత డ్యూటీకి వచ్చాడు. నేను డ్యూటీ మానుకుంటానని అన్నాక ఏమన్నాడు తెలుసా? అంత వ్యక్తి కన్నీళ్లు పెట్టాడు. నేను డ్యూటీ మానేస్తున్నానన్నా, డ్యూటీ మానేసి నేను సేవ చేసుకుంటానంటే అయ్యా నువ్వు డ్యూటీ మానేయందయ్యా అని కన్నీళ్లు పెట్టాడు. నేను అంటూ ఉండాలయ్యా డ్యూటీలో అన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే, కీడు ఎవరికి చేయకూడదు. వాడు చేశాడని మనకు తెలిస్తే మనం కూడా కీడు చేయడానికి మొదలు పెడితే దేవునికి దూరం అయిపోతాము. మనం కూడా వానికి మనకు తేడా లేకుండా అయిపోతాం. అలాగే మనం బ్రతకకూడదు. యేసయ్య రక్తము చేత కడగబడిన మనము సహనము కలిగి ఉండాలి. సహనము కలిగి ఎప్పుడైతే దేవునితో నడుచుకుంటామో ఆయన మన హృదయానికి, మన తలంపులకు ఆయన కావలి ఉంటాడట. ఆయన కావలి ఉంటాడు. ఎవరికి కాయలు ఉంటాడు? మన తలంపులకు, మన హృదయానికి ఆయన కాయలుండి మనల్ని నడిపించుకుంటాడు. చివరిగా ఒక్క మాట చూద్దాం. చివరిగా ఒక్క మాట చెప్పి నా మాటలు ముగించేస్తాను. మత్తయి సువార్త, చివరిగా మత్తయి సువార్త చూద్దాం. రండి 6వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యము చూద్దాం. 6:33 చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పడుద్దాం. మనం ఏమి వెతకాలంట? ముందు ఆయనను, ఆయన రాజ్యమును మనము వెతకాలి. అప్పుడు మనకు అవన్నీ ప్రభు దగ్గర ఉన్నటన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ప్రభు దగ్గర ఏమేమి ఉన్నాయి? ఒకడు అన్నాడంట, ప్రభు నీ కాడ ఏమున్నాయి అన్నాడు. నీకేం కావాలని అడుగురా అంటే, సరే ప్రభువా
అడుగుతాను అంటున్నాడంట జానకుడు. అడుగురా ఇస్తాను, ఏం కావాలో అడుగు ఇస్తానంటే నీ కాడ ఏమేమి ఉన్నాయి ప్రభు అన్నాడంట. అన్నాక నా కాడ ఉన్నాయి లేరా, నీకేం కావాలో అడుగు అని అంటే మొత్తానికి ఎన్ని ఉన్నాయి ప్రభు నీ కాడ అన్నాడంట. నిజం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుని దగ్గర ఉన్నట్టు అన్నీ వాడు ఒకడే తెచ్చేసుకోవాలని. తెచ్చేసుకుంటాడు అనుకో, వాడు ఎక్కడికి దూరకపోవాలని. ఇప్పుడు తెచ్చేసుకున్నాడు అనుకో ఆస్తి అంతా, అదంతా పెట్టుకొని ఏం చేయాలని వాడు అడిగాడు. కాబట్టి హృదయం అనేది మోసకరమైనది, తలంపులు అనేది చాలా భయంకరమైనది కనుక వాటిని మనము పక్కన పెట్టి దేవుని మనం వెతకటము మనము ప్రారంభించాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని ద్వారా మనము కృప పొందుకుంటాం, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాం, దేవుని ద్వారా మేలైనటి అన్ని పొందుకుంటాం. మనకి ఏం కావాలో మేలైనటి? కుటుంబానికి ఏమేం కావాలి? కమ్మలు ముక్కురాలేనా, కాళ్ళ గొలుసులు కడియాలేనా? అవే నా ముఖ్యమైనటి. మరి అవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని అన్నం లేకపోతే దాన్ని చూసుకొని బతుకుతామా? చెప్పండి. అవన్నీ ఉన్నా లేకపోయినా మనకు అవసరం లేదు, కానీ మనకు కావాలంటే ఒకే ఒకటి, బ్రతకడానికి ఆహారం కావాలి. ప్రతిరోజు ఆహారం కావాలి. అందుకే ప్రభు అన్నాడు, ఇక్కడ 3 రోజులైంది, నేటికి 3 దినములైంది, ఉపవాసం ఉన్నారు, నా దగ్గర నా మాటలు వింటున్నారు, వీళ్ళందరికీ భోజనం పెట్టమని శిష్యులకు దేవుడు చెప్పాడు. చెప్తే శిష్యులు అన్నారు, బసాహారం వాళ్ళే చూసుకుంటారులే అయ్యా, ఇంతమందికి ఆడ పెడతావు, ఇంతమందికి పెట్టాలంటే కనీసం అంటే 3 దినాలైనా చాలదు, ఇంతమందికి ఆహారం ఏడ తెచ్చి పెడతామని అంటే ఒక చిన్నవాడు లేచాడు. అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అనగానే ఈ శిష్యుడు అంటారు, నోరు మూసుకో, మేము ఇంతమంది గురించి మేము ఆలోచన చేస్తూ ఉంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటావు అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు అన్నాడు, వాని నా దగ్గరికి రానివ్వండి అన్నాడు. అని తర్వాత ఏం చేశాడు ఆయన? ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆయన చేతులు పట్టుకొని ఏం చేశాడు ప్రభు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. 5,000 మంది తిన్నారు. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది తిన్నారు. అంటే పురుషులే 5,000 మంది అంటే ఇంకా స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇంకా పురుషులే తక్కువ వస్తారు మందిరాలు, స్త్రీలు ఎంతమంది వచ్చారు? 2 భాగాలు వస్తారు. మరి ఎంతమంది తిన్నా అయిపోలేదంటే ప్రార్థనకున్న శక్తి. అందుకోసమే నువ్వు ప్రార్థన చేసి మేలైన దానిని పొందుకుంటే ఆ ప్రార్థన ద్వారా వచ్చిన ఆ శక్తి, ఆ బలాన్ని ఎవడు నీ దగ్గర నుంచి తీసేయలేడు. అందుకే నువ్వు కీడు చేయకుండా మేలు చేయడం నువ్వు ప్రారంభిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా తిట్టు చూడండి, హల్లెలూయా, హల్లెలూయా.